డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టేక్ ఇట్ ఈజీ సఖీ. ఎలా ఉన్నారు అందరూ? చాలా చాలా ముచ్చట్లు మీతో షేర్ చేసుకోవాలి. వచ్చేయండి, ఏ డే ఇన్ మై లైఫ్ చూసేద్దాం. నిద్ర లేకపోతే మన ఫేసే మారిపోద్ది. నాకైతే ఫేస్తో పాటు ఐస్ కూడా స్వెల్ అయిపోతాయి. నైట్ అంతా ఆలోచిస్తూ అసలు నిద్ర కూడా పోలేదు. అయినా అంతలా ఏం ఆలోచిస్తున్నావు అంటే, మన ఫ్యామిలీలోకి ఆ క్యూట్ మెంబర్ని తీసుకురావడానికి వెళ్తున్నాను. సో నైట్ అంతా చాలా ఎగ్జైట్గా ఫీల్ అయ్యాను. ఇంకా డైరెక్ట్గా మన గాయత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. గాయత్రి రాగానే చేతిలో బ్రేక్ఫాస్ట్ పెట్టింది. ఆ వేళ తనకి టెంపుల్ ప్రోగ్రామ్ ఉంటే సరే నేను వస్తానని చెప్పి ఇద్దరం కలిసి టెంపుల్ వెళ్ళాం. ఇంతకే గాయత్రి ఎవరమ్మా అంటే, గాయత్రి ఈజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్. బెస్ట్ ఫ్రెండ్ కన్నా కూడా ఫ్యామిలీ ఫ్రెండ్. నేనైతే ఈ టెంపుల్కి ఫస్ట్ టైం వస్తున్నాను. నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, మన హ్యాండ్స్తో శివాకి మనమే వాటర్తో అభిషేకం చేయించవచ్చు. నాకు అది చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ గోశాలలాగా కవ్వు కూడా ఉందనమాట. నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది. చాలా క్యూట్ అనిపించింది అది. సరే ఇంక ఇంటికి వచ్చేసాం, టెంపుల్ పని అయిపోయినమ్మటే. ఇంతకీ లంచ్ ఎక్కడ చేయాలి? ఇంట్లో చేయాలా? బయట చేయాలా? బయట చేస్తే ఎక్కడ చేయాలి? ఆల్రెడీ నెల్లూరులో అన్ని రెస్టారెంట్స్లో తినేసాం కదా మ్యాక్సిమం. సర్లే ఏదైనా కొత్త రెస్టారెంట్ ట్రై చేద్దామని గూగుల్లో సర్చ్ చేసి ఫైనల్గా మన్మంత్ర ఫిక్స్ అయ్యాం. ఇంకా గూగుల్ మ్యాప్ పెట్టుకొని మరి మన్మంత్రకి స్టార్ట్ అయ్యాం. ఫైనల్లీ అంత దూరం వెళ్ళాక మాకు తెలిసిన మ్యాటర్ ఏంటంటే, మన్మంత్ర ఈజ్ క్లోజ్డ్. అప్పటికే ఆకలి దంచేస్తుంది. మా టైం బ్యాడ్ ఏమో కానీ ఇవాళ మన్మంత్ర క్లోజ్. ఇంకా సర్లే అని దగ్గరలోనే కృతంగాకి వెళ్ళాల్సి వచ్చింది. యాక్చువల్గా ఆంటీ మాకు కుక్ చేసామని చెప్పిందంట. మేము బయటికి వెళ్ళే ఆనందంలో ఆంటీ చెప్పిన మాట కూడా మా బుర్రకెక్కలేదు. ఈవినింగ్ అంతా అయిపోయాక ఆంటీ చేత బాగానే చెవాట్లు పడ్డాయి. నేను మీకోసం కుక్ చేసి పెట్టాను కదా, రెస్టారెంట్కి వెళ్ళారు అది ఇదని. సో మేము అలా వెళ్ళినందుకు మాకు మంచిగానే అయిందిలేండి. గాయత్రి నేను రెగ్యులర్గా కలుసుకోకపోయినా, రెగ్యులర్గా మాట్లాడుకోకపోయినా మాకు మా అండర్స్టాండింగ్ బాగుంటుంది. కానీ కలిసిన రోజు మాత్రం ఇంకా ఎప్పుడెప్పుడు విషయాలన్నీ మాట్లాడేసుకుంటాం. నేనైతే మెయిన్గా ఆ పిల్ల బుర్ర తినేస్తాను. ఈవెన్ కాలేజ్ డేస్లో కూడా. అంటే గాయత్రి నా క్లాస్మేట్ కాదు, షీఈ్ మై బస్మేట్. కాలేజ్ నుంచి ఇంటికి ఆల్మోస్ట్ 40 మినిట్స్ జర్నీ ఉంటే 40 మినిట్స్ జర్నీలో ఆ పిల్ల బుర్ర తినేస్తాను. అండ్ ఇవాళ కూడా పాపం ఆ పిల్ల ఏం తినిందో నేనేం తిన్నానో పక్కన పెడితే నేనైతే ఆ పిల్ల బుర్ర మొత్తం తినేసాను అసలుకి. మేమైతే మ్యాంచో సూప్ ఆర్డర్ చేసుకున్నాం. కొత్తగా ట్రై చేద్దామని గోంగూర మష్రూమ్ ఫ్రై ఆర్డర్ చేసాం. అండ్ తనకి బటర్ నాన్ అంటే చాలా ఇష్టం. తను అది ఆర్డర్ చేసుకుంది. నాకు అస్సలు ఇష్టం లేదు. సో నేను రోటీ తీసుకున్నాను. దాంట్లోకి పన్నీర్ కర్రీ. వెళ్ళేటప్పుడైతే ఈ పిచ్చి పని అసలు మానలేదు. మేము తినకపోయినా అదొక చిన్ననాటి జ్ఞాపకం అనమాట. ఇలాగ టిష్యూస్లో ర్యాప్ చేసుకోవడం. పిచ్చోళ్ళని అక్కడ ఎక్కడ చూసానే కానీ లైవ్లో చూడడం ఇది ఫస్ట్ టైం అనే డైలాగ్ గుర్తొచ్చింది నాకు. నేనైతే ఈ లైఫ్ చేంజింగ్ ఫస్ట్ టైం చూస్తున్నాను. మేబీ మీరు చూసుండొచ్చేమో. నేను రెగ్యులర్గా బయటకు వెళ్ళే పర్సన్ కాదు కాబట్టి ఫస్ట్ టైం ఇది. బట్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఫైనల్లీ ద మెయిన్ మూమెంట్ ఆఫ్ ది డే. ఆల్రెడీ నా దగ్గర ఒక పర్షియన్ క్యాట్ ఉంది. అది నా క్యాట్ కాదు, వేరే వాళ్ళు దాన్ని వదిలేస్తే ఇంకా నేను దాన్ని పెంచుకోవాల్సి వచ్చింది. సో అది ఒక్కటే ఒంటరిగా ఫీల్ అవుతుందని చెప్పి నేను ఇంకొకటి తెచ్చుకోవడానికి వచ్చాను. అక్కడికి వచ్చాక వీళ్ళని చూస్తే నేనంటే నేనని పోటీ పడి మరీ ఎగబడుతున్నారు. నేను ఒకదాన్ని తీసుకుందామంటే నాకే బాధ అనిపించింది. ఒకదాన్ని తీసుకుంటే ఇంకొక దిగులు పడుతుందేమో, రెండు కలిసి ఉన్నాయి కదా అనేసి. ఈ రెండింటిని పక్కన పెడితే అక్కడ పక్కన షిట్జుగాడు ఉన్నాడు. వాడేమవుతాడని ఒకటే ఆలోచన అయిపోయింది నాకు. నాకైతే అన్నీ నచ్చాయి, అన్నీ తీసుకెళ్ళిపోవాలనిపించింది. లైక్ షిట్జుని కానీ క్యాట్స్ని కానీ. కానీ ఏంటంటే నేను డాగ్ని పెంచుకోలేను ఇప్పుడున్న సిచ్యువేషన్లో. సో అందుకనే క్యాట్స్ని ఏం చేద్దాం అని ఆలోచించి ఇంకా ఫైనల్గా రెండింటిని తీసేసుకున్నాను. ఒక్కటి తీసుకోవడానికి వెళ్ళి 2 తీసుకున్నాను ఫైనల్గా నేను. ఇక్కడైతే ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి. అండ్ లవ్ బర్డ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో లవ్ బర్డ్స్ పేరు 750 చెప్పారు నాకు. అండ్ ఆ షిజుగా అయితే నాకు ఆల్మోస్ట్ 14K చెప్పారు. అది మేల్ డాగ్. నాకైతే వేటిని పుట్టిన తర్వాత వాష్ చేసినట్టు అనిపించలేదు. సో నేను వాళ్ళని జడ్జ్ చేయకూడదు ఏమో, బట్ నాకైతే కొంచెం బాధ అనిపించింది. నాకు మనసంతా హిజ్జు పైనే ఉంది, దాన్ని తీసుకెళ్ళాలి అనేసి. అస్సలు దాన్ని వదలబుద్ధి అవ్వలేదు. ఒకసారి ఇస్తారా అని ఎత్తుకుంటానని చెప్తే వాళ్ళు అది బాధ చేయలేదు అన్నారు. పర్లేదు ఇవ్వండి అని చెప్పాను. వాడైతే నాకు అది ఎత్తుకుని ఏమంటే వాడు ఎఫెక్షన్ చూసారా అసలుకి, నాకు చాలా మంచిగా నచ్చాడు వాడు. బట్ నేనైతే నిజంగా అన్లకి, సీరియస్లీ చెప్తున్నా. క్యాట్స్ని ఇంటికి తీసుకెళ్తున్నాను ఆనందం ఎంతైతే ఉందో, వీని తీసుకెళ్ళలేకపోతున్నాను బాధ అంతే ఉంది. నేనైతే అన్న వాళ్ళని అడిగాను, అన్న ఎలా అన్నది ఒకటే ఉంటే అంటే, వాళ్ళు మేము ఇంటికి తీసుకెళ్తామమ్మ ఒకటే ఉంటే అని చెప్పారు. అది ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు. నేనైతే ఒకటే విష్ చేయగలను, గాడ్ దానికి ఒక మంచి ఫ్యామిలీని ఇవ్వాలనేసి. బికాస్ ఎవ్రీ పెట్ యానిమల్ డిజర్వ్స్ ఎ గుడ్ ఫ్యామిలీ అండ్ ఎ లవింగ్ పర్సన్. ఇంకా రిటర్న్ నేనైతే బస్లో తీసుకెళ్ళిపోయాను వెమ్మటే. బికాజ్ మార్నింగ్ వేరే ఆంటీ వాళ్ళ కార్లో వచ్చాను కాబట్టి
బస్సులో నాకు చుక్కలు చూపించారు వీళ్ళైతే ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోతా అనిపించింది. ఇంటికి వెళ్ళాక గట్టిగా ఊపిరి పీల్చుకున్నా. ఇక్కడైతే చూసారా వీళ్ళు, ఇదేంటిది వీడేమన్నా మమ్మీ అన్నట్టు ఇది వీళ్ళు చూడడము, వాడేంటి ఇదేంటి నాలానే ఉన్నారు నా జాతిలానే ఉన్నారు అని చెప్పి కొంతసేపు ఇద్దరు కొంచెం ఇంటరాక్ట్ అయ్యారు. తర్వాత వెమ్మటే వాటర్ తాగేశారు ఇద్దరైతే. సో అలా ఇంటరాక్షన్ వీడి టెస్టింగ్ అనమాట, మా బబ్లు గారి టెస్టింగ్. ఇది అమ్మాయా కాదా అబ్బాయా, నా కోసం వీళ్ళు ఏం తీసుకొచ్చారని వీళ్ళు టెస్టింగ్. సో ఫైనల్లీ ఈ క్యాట్స్ కూడా ఏంటంటే కొంచెం ఊపిరి పీల్చుకున్నాయి, చాలా భయపడిపోయాయి అనమాట. అరే ఎక్కడ తీసుకెళ్తున్నారు ఏం చేసేస్తున్నారని. ఇంటికి వచ్చాక అవి కూడా కొంచెం పీస్ఫుల్గా ఫీల్ అయ్యాయి. సో వాళ్ళు మీట్ అవ్వడానికి చాలా చాలా క్యూట్ మూమెంట్స్ జరిగాయి. ఇంట్లో అయితే నేను అన్నీ రికార్డ్ చేయలేదు బికాస్ ఐఎమ్ ఎంజాయింగ్ ద మూమెంట్ అనమాట. తర్వాత వాటికి బాత్ చేయించాను. అండ్ వీటికి ఇయర్లో చాలా డస్ట్ ఉంటుంది, చాలా జాగ్రత్తగా క్లీన్ చేయాలి. వాడైతే గమ్ము చేయించుకున్నాడు, వీడైతే నాకు చుక్కలు చూపించారు. అసలు డ్యాన్సుల మీద డ్యాన్స్ చేశారు. బట్ మొత్తానికి బాత్ చేయించాను. యాక్చువల్గా వాళ్ళైతే 2 ఫీమేల్స్ అని చెప్పారు. తీరా చూస్తే ఇంటికి వచ్చాక నాకు తెలిసిందంటే వీడు మెయిల్. వీడి పేరు టిల్లు అని పెట్టాను నేను. వాడు అదైతే ఫీమేల్ అనమాట. వాడి నేమ్ అయితే నాకు ఇంకా తోచట్లేదు. నీమో అనుకున్నాను, బేబీ అనుకున్నాను, తారా అనుకున్నాను. నాకైతే ఇంకా ఒక మంచి పేరు అయితే నాకు అసలు ఇంకా తట్టలేదు. సో మీరేదైనా మంచి నేమ్ ఉంటే నాకు సజెస్ట్ చేయండి. ఇవి చిన్నవి కాబట్టి నైట్ బోన్లో వేసేసాను. ఇంకా వీటికి డీవార్మింగ్ వ్యాక్సినేషన్స్ అన్ని స్టార్ట్ చేయించాలి. ఇప్పుడు చూసేవైతే నా ఓల్డ్ క్యాట్స్, వీటిని చాలా మిస్ అవుతున్నాను. నాకైతే ఇండియన్ క్యాట్స్ అంటేనే ఇష్టము. వీటి పేరు మిత్ర, చాకో, సింబా, మిట్టు, బబ్లు, వన్ను ఇలా. అండ్ బిట్టు వీడైతే ఇవాళ కూడా టైం టు టైం వచ్చి తినేసి వెళ్తాడు. అండ్ ఇంకా చాలా ఉన్నాయి కదా, అవి ఎట్లా పోయాయి ఏంటి అని నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. అదే డాగ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా వేరే వాళ్ళకి ఇచ్చేయాల్సి వచ్చింది సో సిచ్యువేషన్స్ వల్ల. అండ్ పెట్ని పెంచుకోవాలంటే అదృష్టం ఉండాలి, అదొక రెస్పాన్సిబిలిటీ. ఊరికే తెచ్చుకొని పెంచుకున్నామని కాదు. అంతే, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ మాట్లాడుకుందాం. And I hope you like this video. Be happy, keep smiling, lots of love. Take care, bye.